వాక్యం విందాం. 24వ కీర్తన మనం చదువుకున్నామండి. 24వ కీర్తన మనం చదువుకున్నాము. అందులో ఒక ఆలోచనను ధ్యానం చేద్దాం. తర్వాత వీలుంటే ఇంకా ఎక్కువ సమయము మనము ఆదికాండం నుంచి వాక్యాన్ని విందాము. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. మనము చదువుకున్నటువంటి కీర్తన ప్రతి వారము కీర్తనల గ్రంథం నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 3వ వచనము, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువారే ఆ యొక్క పరిశుద్ధ పర్వతంలో ఉంటారు. ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పబడుతున్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉండగలుగుతారు అనంటే, ఒకటి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. రెండవది, కపటముగా ప్రమాణం చేయకూడదు. మూడవది, నిర్దోషమైన చేతులను కలిగి ఉండాలి. నాలుగవది, శుద్ధమైన హృదయమును మనము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు పరలోకమందు ఉన్నాడని, పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడని, నూతన యెరూషలేములో ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక మంచి వస్త్రాలు ధరించుకొని మనం వెళ్తాం. దేవాతి దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నివసించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధత అనేది ఇంకా చాలా అవసరమైంది. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించాలంటే, ఉండాలంటే మన జీవితాల్లో కలిగి ఉండవలసిన సంగతులు, హెచ్చరికలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొట్టమొదటిగా, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకూడదు అని చెప్తున్నారు. వ్యర్థమైన దాని మీద మనము మనస్సు పెట్టకూడదు. అసలు ఏంటి వ్యర్థమైన ఈ లోకంలో ఏమేమి వ్యర్థముగా ఉన్నాయో ఒకసారి చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. బైబిల్ తెరిచి చూడండి. కీర్తనలు 94వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా రాసుకోండి. ఏమి వ్యర్థం అంటే, నరుల ఆలోచన వ్యర్థము. చెప్పండి అందరూ, ఏమి వ్యర్థము? నరుల ఆలోచన వ్యర్థము. కీర్తన 94:11 మనం చదువుకున్నాం. నరుల ఆలోచనలు వ్యర్థము. ఇంకేదో కట్టాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఏదో సాధించాలి అని మనుషుడి ఆలోచన పరుగులు పెట్టిస్తా ఉంది. ఆనాడు విస్తరించి ఫలించి భూమిని నిండించి అభివృద్ధి చెందమని దేవుడు జ్ఞాపకం చేస్తే అందరూ కలిసి ఏం ఆలోచన చేశారంటే, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన చేశారు. మనం చెదిరిపోకుండా ఒక స్థలములో ఉండాలి, ఎత్తైన పర్వతాన్ని కట్టుకోవాలి, ఎత్తైన గోపురాన్ని కట్టుకోవాలని బాబేలు గోపురాన్ని వారు కడుతూ వచ్చారు. కానీ దాన్ని కొనసాగించలేకపోయారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. నరుల ఆలోచనలు వ్యర్థములని దేవునికి బాగా తెలుసు. నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసినా మళ్ళీ కింద పడిపోతావు, ఎన్ని ప్లాన్స్ చేసినా మళ్ళీ అవి ఫెయిల్ అయిపోతాయి. దేవుని ఆమోదం లేకుండా ఒకటి జరగదు. దేవుని ఆమోదం లేకుండా ఒక పని ముందుకు కొనసాగదు. దేవుని ఆమోదం లేకుండా నీ యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక ఈ దినము మన ఆలోచనలు వ్యర్థమని తెలిసి దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడటం నేర్చుకుందాం. మొట్టమొదటి కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున వ్యర్థము. దుష్టుల ఆలోచన చొప్పున తిరగొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున వెళ్ళొద్దు. దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళడానికి, దేవుని ఆలోచన ప్రకారం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. కనుక మీకు ప్రతిదినం ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులన్నీయు ఊహలన్నీయు కేవలము చెడ్డదని యెహోవా చూచెను. మనుషుని యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థములని దేవుడు చూశాడంటండి. వారి ఊహ చెడ్డది, ఆలోచన చెడ్డది, తలంపులు చెడ్డవి. ప్రతి దినము చెడ్డవాటిని ఆలోచిస్తూ మరి చెడు తలంపులతో జీవితం ఉంటుంది. కనుక నీ ఆలోచనలు
దేవునికి అనుకూలమైన ఆలోచనలుగా, ఇష్టమైన ఆలోచనలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, ప్రభువా నీకు ఇష్టమైన ఆలోచన చేత నన్ను నడిపించండి, నీకు ఇష్టమైన ఆలోచనతో నా హృదయాన్ని నింపండి ప్రభువా అని దేవుని అడుగుతూ ముందు కొనసాగదాం. రెండవది సామెతలు 31వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. ఏమి వ్యర్థము? సామెతలు 31:30 వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. రెండవది సౌందర్యం వ్యర్థం అని చెప్తున్నాడు దేవుడు. మరి అందానికి ఆకర్షితులైపోయి రాజ్యాలు కూలిపోయాయి, రాజులు పడిపోయారు, ఎంతో గొప్పవారు, ఎంతో పేరు సంపాదించుకున్న వారు ఎంతో మంది వారు నేల కూలిపోయారు, నేల రాలిపోయారు. కారణం ఏంటంటే అందానికి ఆకర్షితులు ఎవరు పడిపోతూ వచ్చారు. నరుల అందము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే కొనియాడబడతారని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు అందము కోసం ప్రయాసపడుతూ, అందము చేత ఆకర్షించాలని, అందము కోసము సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తూ మీరెంతో ప్రయాసపడుతున్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నరుల అందము వ్యర్థము, అది మోసానికి కారణమవుతుంది. దాని ద్వారా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఎన్నో కూడా ఉంటున్నాయి. ఎందుకు వ్యర్థం అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడింది. యెషయా గ్రంథం త్వరగా తీసిన వారు చదవండి. 6వ వచనము. ఆలకించుడి, సర్వశరీరులు గడ్డి అయినారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అందం ఉందని మురిసిపోతున్నాం కదా, కానీ కొంత సమయానికి అది గడ్డి పువ్వులాగా వాడిపోతుందంటండి. 1, 2, 3 పిల్లల్ని కంటే ఆడవారు చాలా బలహీనం అయిపోతారు. మొదట్లో ఉన్నటువంటి ప్రేమ మరి తర్వాత ఉండదు. దేన్ని బట్టి దగ్గరికి వచ్చాడా అంటే అందాన్ని బట్టి. చుట్టూ తిరిగిన వారు ఈరోజు నువ్వు కృషించిపోయావని, బలహీనం అయిపోయావని నిన్ను పట్టించుకొని పరిస్థితి అనేది ఎదురవుతుంది. అందము వ్యర్థమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ దేన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారో సో దాన్ని మార్చుకొని దేవుని వాక్యాన్ని బట్టి అతిశయపడడానికి ప్రయత్నం చేద్దాం. 3వ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏమి వ్యర్థము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోనండి. 3వది మానవుడి మాటలు వ్యర్థం. మానవుడి మాటలు వ్యర్థం. ఏదో ఒక మాట చెప్పి నీతో ఒక వస్తువును కొనిస్తారు, ఏదో ఒక మాట చెప్పి నిన్ను ట్రిప్ తీసుకెళ్తారు, ఏదో ఒక మాట చెప్పి నిన్ను ఎందులో ఒక దాంట్లో ఇరికించడం కోసము ప్రయత్నం చేస్తుంటారు. మానవుడి మాటలన్నీ కూడా వ్యర్థం. దేవుని సన్నిధి నుంచి వచ్చే మాట జీవం కలిగిన మాట. దేవుని వాక్యం మాత్రమే జీవము, శక్తి, బలమును, ఆరోగ్యమును, నిత్య జీవమును దయచేస్తుంది, శాపమును కొట్టివేస్తుంది, నూతన పరుస్తుంది. దేవుని వాక్యం ఒక్కటే మనల్ని పవిత్రపరచగలుగుతుంది. లోకంలో ఉన్న మాటలన్నీ కూడా వ్యర్థములు అని వాక్యం చెప్తుంది. కనుక ఏ మాట విని నువ్వు మోసపోతున్నావో, వ్యర్థమైన మాటల వలన ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా, వారికి మీ చెవులు ఇవ్వకుండా, మీ సమయాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడండి. అదే మనం చూస్తే ఇంకా ఇర్మియా గ్రంథము అందులోనే 14వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. త్వరగా తీసి చదవాలి. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, నేను వారితో అసలు ఏమీ చెప్పలేదు. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయా తంత్రములను, తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నారు. దేవుడు ప్రవక్తల్ని అనేక మందిని పంపించలేదంటండి. వారే తమ సొంత ఆలోచన చేత, హృదయంలో పుట్టిన తలంపుల చేత, అమ్మా మీకు ఇలా జరగబోతుంది, మీరు ఇలా ఉంటారు, మీకు ఇలా జరుగుతుందని అనేక విధాలుగా జ్ఞాపకం చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికి కూడా ప్రజలకు ఎంత పిచ్చి ఉందంటే, నీ పేరు చెప్పి నీకు ఇది జరుగుతుందంటే వెంటనే దానికి లోబడిపోతారు. ఇది దేవుడు పంపించాడా, దేవుని దగ్గర నుంచే వస్తుందా, దేవుడే చెప్పమన్నాడా అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. మాయా తంత్రముల చేత
వంచన చేత, హృదయ ఆలోచన చేత ప్రజలు ఏదైతే చెప్పి మోసం చేస్తున్నారో ఆ మాటలకు లొంగిపోయి డబ్బులు సమర్పించుకొని సమయాన్ని వ్యర్థం చేసుకొని తప్పుదారులకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు లోకంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, రెండవ రాకడ గురించినటువంటి సూచనలు జ్ఞాపకం చేస్తూ, రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దానికంటే ముందు ఎలాంటి సూచనలు ఉంటాయి చదువుతారు. 24వ అధ్యాయం 24వ వచనము, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారు. ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు, అబద్ధ మాటలు, మనుషుల మాటలు విని మోసపోకండి. వాక్యం ఒక్కటే సత్యము, నీ వాక్యమే సత్యము అని యోహాను భక్తుడు 8వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, లోకంలో ఉన్నది ఒకే ఒకటి సత్యము, వాక్యం ఒక్కటే సత్యము. 8వ అధ్యాయము 31వ వచనము, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. వాక్యం ఒకటే సత్యము. వాక్యము ద్వారానే మనం సత్యాన్ని గ్రహించగలుగుతాము. వాక్యము ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాం మానవుడి యొక్క ఆలోచనలు, మానవుడి యొక్క అందము, మానవుడి యొక్క మాటలు వ్యర్థమని. నాలుగవది చూద్దాం. చూడండి, మానవుడి జ్ఞానము కూడా వ్యర్థము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము, బుద్ధిహీనుడికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించినని నా హృదయమందు అనుకొంటిని, ఇది కూడా వ్యర్థమే. మానవుని యొక్క జ్ఞానము వ్యర్థము. ఈరోజు లక్షల ఫీజులు కట్టి స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఏం నేర్చుకొని వస్తున్నారు? స్కూల్లో జాబ్ తెచ్చుకొని సన్మార్గంలో ఉండి మంచిగా బుద్ధిమంతులే చాలా కొద్ది మందే. మిగతా చాలా మంది వారి టెక్నాలజీని, నాలెడ్జ్ని యూజ్ చేసి భ్రష్టులైపోతున్నారు. చాలా విధాలుగా మోసపోతున్నారు. జ్ఞానం అవసరమే కొన్ని పనులు చేయడానికి. టెక్నాలజీని బేస్ చేసుకొని మానవుడు కింద నుంచి సముద్రంలోకి వెళ్తున్నాడు. ఆకాశములో రాకెట్స్ ద్వారా ఈరోజు ఏ గ్రహం మీద ఏముంది, ఎక్కడేముందో అన్ని తెలుసుకోగలుగుతున్నాడు. సెకండ్స్లోనే మనం నావిగేషన్ ఫాలో అవుతూ ఎక్కడికంటే అక్కడ వెళ్ళగలుగుతున్నాం. ఇవన్నీ నాలెడ్జ్తోనే చేయగలిగారు. కానీ ఆ జ్ఞానం కూడా చివరికి వ్యర్థముగా మార్చబడుతుందని చెప్తున్నారు. కనుక మరి జ్ఞానము, లోక జ్ఞానముతో మనము నష్టాన్ని కొని తెచ్చుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది, జ్ఞానం ఎక్కువైపోతే ఏం చేస్తారంటే ఎవరు చూడరనుకొని పాపము చేస్తారంటండి. జ్ఞానం ఎక్కువైపోతే దేవునికి దూరం అయిపోతారు. జ్ఞానం ఎక్కువైపోయినప్పుడు 47వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనము, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నిన్ను చూడడు అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. మానవుడి జ్ఞానమే మానవుని ఈరోజు చెరిపివేస్తుంది. జ్ఞానమే చెరిపివేస్తుంది. జ్ఞానము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వ్యర్థులైపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మానవుడి జ్ఞానం వ్యర్థమని వాక్యం చెప్తుంది. తరువాత 5వది చూడండి, లేవ్యాకాండము 19వ అధ్యాయము 4వ వచనము. లేవ్యాకాండము 19వ అధ్యాయము 4వ వచనము, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకుండా చాలండి. విగ్రహములు, మానవులు కల్పించిన విగ్రహములు వ్యర్థములని వాక్యం చెప్తుంది. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో ఒక క్రైస్తవుడిగా నీకు అదే విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా ఏది నీ హృదయంలో గూడు కట్టుకొని ఉంటుందో అదే విగ్రహం. కనుక విగ్రహారాధన చేయకూడదు. మానవులు కల్పించిన విగ్రహములన్నీ కూడా వ్యర్థములు. ఒకే చెట్టుతో
ఒక వ్యక్తి చూసినప్పుడు చాలా లావుగా బాగా ఉంది, దీంతో నా ఇంటికి కలప అవుతుందని ఆ కొమ్మలు తీసుకొని వెళ్ళి, చెట్లను తీసుకొని వెళ్ళి తలుపులు చేయిస్తారు. మరికొంత చెక్కతో కిటికీలు చేపిస్తారు, మరికొంత చెక్కతో మంచము చేపించుకుంటారు. మరి మిగిలినటువంటి ఆ చెక్కతో ఒక మనిషిని చనిపోతే కాలుస్తారు, అది బూడిదైపోతుంది. అదే చెక్కతో ఒక చిన్న బొమ్మను తీసుకొని తయారు చేసి మరి దానికి పూజ చేయమంటే పూజ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. జ్ఞానము లేదు, ఆలోచించటం లేదు. అరే దీంతోనే నేను మరి తలుపు చేశాను, కిటికీ చేశాను, ఒక మనిషి చనిపోతే కాల్ చేశాను, ఆకలి వేస్తే రొట్టెలు చేసుకున్నాను, మాంసం వండుకున్నాను. కానీ ఇదే చెక్కకు నేను రంగులు వేస్తే దేవుడని మనుషులు వచ్చి కొనుక్కొని వెళ్ళి దానికి పూజ చేస్తున్నారు. జ్ఞానము లేదు, తమ ఆత్మను రక్షించుకోవడానికి ఎవరు కూడా వివేచన లేదు. లోక జ్ఞానం వ్యర్థము, దేవుని జ్ఞానము ఐశ్వర్యము. హల్లెలూయా. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, లోక జ్ఞానము వ్యర్థము, దేవుని జ్ఞానము ఐశ్వర్యమని. యాకోబు పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 15వ వచనము, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. జ్ఞానము వ్యర్థము, విగ్రహముల ఆరాధన వ్యర్థం అని చెప్తున్నాడు. 6వదిగా మానవుడి యొక్క సంతోషం కూడా వ్యర్థం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అదియు వ్యర్థమైపోయింది. లోక సంతోషము కూడా వ్యర్థము. సినిమాలకు వెళ్ళి ఒక 2 గంటలు సంతోషపడదాం అనుకుంటున్నారు, లేకపోతే సర్కస్ షోలకు వెళ్ళి ఒక 2 అవర్స్ సంతోషపడదాం అనుకుంటున్నారు, ఇంకా లేదా ఏదైనా స్థలానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి మరి టూర్స్కి, పార్క్స్కి, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి సంతోషంగా ఉందాం అనుకుంటున్నారు. ఎక్కడో సంతోషాన్ని వెతుకుతున్నారు, కానీ సంతోషం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. 16వ కీర్తన చివరి వచనం చదవండి. 16వ కీర్తన చివరి వచనము, జీవమార్గమును నీవు నాకు తెలియజేసితివి, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. లోకంలో ఎక్కడా కూడా సంతోషం లేదండి. లోక సంతోషం వ్యర్థము. లోకంలో సంతోషం లేదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం, దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన ఆనందం ఉంది. దేవుని ఆరాధించడంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. కనుక దేవుని పాదాల చెంత గడపడానికి మీరు ఇష్టపడాలి. చివరిగా ఈ లోక ఐశ్వర్యం కూడా వ్యర్థము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా కొరకు నేను వెండిని, బంగారములను, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశంలో దొరికే సంపత్తులను నేను సమకూర్చుకుంటుని. 11వ వచనం చదవండి సిస్టర్. అప్పుడు నేను చేసిన పనులనియు, వాటి కొరకే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమని తెలుసుకున్నాను. చాలండి. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా నా పరిస్థితి అయిపోయింది అంటున్నాడు. లోక సంపద, లోక ఐశ్వర్యము కూడా వ్యర్థము. రోజు డబ్బు కోసం ప్రాకులాట. ఎంతో మంది తమ్ముడిని చంపైనా, లేకపోతే అన్నను చంపైనా, బంధువులను చంపైనా, పొరుగుని చంపైనా ఆక్రమించుకోవాలని, లాక్కోవాలని, సొంతం చేసుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నారు. ఐశ్వర్యము కోసము, లోక సంపద కోసం మానవుడు ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాడు. కనుక ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే లోక ఐశ్వర్యం కూడా వ్యర్థము. 119వ కీర్తన 36వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 36వ వచనము, లోభము తట్టు కాక నీ శాసనములను తట్టు నా హృదయమును తిప్పుము. మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా, లోకాశ కోసము, ధనము కోసము పరుగులు పెట్టకుండా, పైన చెప్పినవన్నీ లోక అందము వ్యర్థము, మనుషుల మాటలు వ్యర్థము, ఐశ్వర్యం వ్యర్థము, జ్ఞానం వ్యర్థము, లోకంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడి జీవితాన్ని నాశనం తెచ్చుకోనకుండా మనుషుల సహాయం కూడా వ్యర్థమని చెప్తున్నా. 108వ కీర్తన చూడండి, 12వ వచనము. 108వ కీర్తన 12వ వచనము,
మనుషుల సహాయము కూడా వ్యర్థము. మనుషులు దేనికోసము, ఎవరి మీద ఆధారపడి దేనికోసం వెళ్తున్నారో ఆ సహాయాలు కూడా వ్యర్థము. కనుక ఈ దినము దేవుణ్ణి కలుగునుట గొప్ప భాగ్యమైనది. దేవుణ్ణి కలుగునటం కోసము, దేవుని వైపు చూడటం కోసం మనము ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనము కీర్తన వాక్య సందేశాన్ని ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలుచుండాలంటే వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండాలంటే నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధ పర్వతంలో ఉండాలంటే, ఆ పరలోకం చేరాలంటే నీకు నాకు పరిశుద్ధమైన హృదయ శుద్ధి కలిగి ఉండాలి. వ్యర్థమైన వారి మీద మనసు పెట్టకుండా, వ్యర్థమైన లోక ఆచారాల మీద మనసు పెట్టకుండా, మనుషుల మాటలు వ్యర్థములను తెలిసి వాటికి లొంగిపోకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. అందరం అంతే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేద్దాం.